హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు ఫిష్ కర్రీ తయారీ విధానం చూద్దాము. 1/2 కేజీ ఫిష్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి అంతా కలిపి ముక్కలన్నింటికి ఇలా పట్టించి పక్కన పెట్టుకొని 8 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకొని చిన్న కప్పు నిండా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసి చిన్న ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేయడంతో ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయినటువంటి ఈ మిశ్రమము ఆయిల్ కొద్దిగా పైకి వచ్చాక ఇందులో ఫిష్ ముక్కలన్నీ కూడా వేసి కలుపుకోవాలి. పచ్చిదనం మీద ఉన్నప్పుడు ఫిష్ ముక్కలు విరగకుండా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఒకసారి ఉల్లిపాయ మిశ్రమం అంతా కలిసే విధంగా ఇలా కలిపి చిన్న ఫ్లేమ్ మీద ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి ఈ ఫిష్ ముక్కల్ని చూస్తున్నారు కదా, ఇలా అయ్యాక ఇందులో 2 నిమ్మకాయలను రసంగా చేసి ఫిష్ ముక్కలన్నింటికి కూడా నిమ్మరసం పట్టే విధంగా ఇలా నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్నటువంటి ఈ ఫిష్ ముక్కల్ని క్యాప్ పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి ఫిష్ ముక్కల్ని రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి. కాసేపు మగ్గాక కర్రీని దింపి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.